బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. My heart is powered by my passion. My mind is driven by my dream. I am Lady Predator. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా అటు కాదు వెనకమాల బ్యాక్ సైడ్. ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. నమస్కారం. ఇతని దగ్గరికి వెళ్ళి ఫినిష్ చేయాలి. ఎవరో ఇది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ ఎదవ. అంత ప్రెషర్ తీసుకోనే లేదు డూట్. మనది కాన్సెప్ట్ వేరే డూట్. నా కాన్సెప్ట్ ఏంటంటే గేమింగ్తో ఇంప్రెస్ చేయటం అది కాదు. నా కాన్సెప్ట్ ఏంటంటే ఐ నీడ్ టు ఎంటర్టైన్ మై ఆడియన్స్, లైట్ హార్టెడ్గా ఉంచడం. ఓ గోడ ఇక్కడ వచ్చేసారు, కొట్టు ఇది చంపే, ఇచ్చేసే షిట్ యార్, ఇది కాదు. ఇక భలే కొట్టారు బుడంకాయ ఫెల్లో. ఇట్స్ లైక్ యునో యాంగ్జైటీ పెంచడం కాదు నా టాస్క్. ఏంటి అని అంటే లైట్ హార్టెడ్గా. గాట్ ఇట్. ఎంతసేపు గేమ్ ఆడినా ఎట్లా గేమ్ ఆడినా ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే యూ షుడ్ లైక్ యునో ఈ యాంగ్జైటీ ఆల్రెడీ లైఫ్లో చాలా ప్రెషర్స్ ఫేస్ చేస్తూ ఉంటాం కదా. గేమ్ ఆడేదే ఎంటర్టైన్మెంట్ కోసం. ఆ ఎంటర్టైన్మెంట్ని కూడా ప్రెషర్గా తీసుకొని నెత్తి ముంచుకోవడానికి ఇష్టం లేదు నాకు. నా స్ట్రీమ్కి వచ్చే వాళ్ళందరూ కూడా ఎట్లా అని అంటే లైట్ హార్టెడ్గా వెళ్ళాలి. సో దిస్ ఈజ్ మై ఇంటెన్షన్. అందుకే చచ్చిపోయినప్పుడు నన్ను నేను ఎందుకు కంట్రోల్లో పెట్టుకుంటాను అని అంటే అది చూసిన మీకు యాంగ్జైటీ రాకూడదు, అయ్యయ్యో అని. అది పగ్గిలిపోయింది, అసలు మామూలుగా లేదు. ఎవరి కిల్స్ వాళ్ళకు ఉండంగా మనకి కావాలంట ఆయనకి. ఓకే, కాంకరర్ టైటిల్ డూడ్ 30 FPSలో కాంకరర్ రీచ్ చేసిన డూడ్ నేను ఇంతకుముందు. అది కూడా ఓన్లీ లైవ్ స్ట్రీమ్లోనే నడిచింది. 30 FPSలో కాంకరర్. ఐ డిడ్ ఎవ్రీథింగ్ డూడ్. కానీ ఇప్పుడు అరే ఇక్కడ కొట్టడానికి అవ్వదు కదా. ఇప్పుడు చేయట్లేదు అంతే. M416 తెచ్చుకొని ఉండాల్సిందే నేను. అబ్బా కొంచెం పక్కకు వచ్చేసినా అనుకున్నా. రారా గజ్జుకుక్కద్దా వచ్చినవా నైనా? ఇదో పెద్ద ఇలాకటా మాఫియా కొంపరా ఇది. ఎన్ని 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 దారుణాలు సార్.
వచ్చిండే సైంటిస్ట్. ఎంతసేపు పడుకుంటావురా? ఎవరో లాడ్జింగ్ అనుకున్నావా పడుకోనికి? పైగా గుర్క పెట్టన్నాడు. వాళ్ళు రివైవ్ కూడా తీసుకొని ఉంటారు కదా. రివైవ్ తీసేసుకొని దే ఆర్ యాక్చువల్లీ లివింగ్ ఫ్రమ్ దట్ ప్లేస్. అయ్యో గురుగారు, మీరు ఇక్కడే ఉన్నారా? వాళ్ళు మొత్తం ముగ్గురు ఉన్నారు. कौन है रे तू? ఏమే ఇక్కడ పడుకున్నావా? ఏం ప్రకబెడుతున్నావే? తనకే అంతుంటే మనకేం తక్కువ? విడుదలైన రోజు రాత్రికే సినిమా డబ్బాలన్నీ తిరిగి వచ్చేసినా 100 రోజులు ఆడిందని పేపర్లో వేసుకునేవాడి మొహంలా మొహం చూడు. అందరికీ మన సామాన్లే కావాలి. లెట్స్ గో. వీళ్ళు ఎవరో బాగా కొంచెం మిడ్ రేంజో లాంగ్ రేంజో ఫైట్ తీస్తున్నారు వీళ్ళు. నాకు ఏం పనని ఇక్కడ ఉన్నదాన్ని ఇట్లా కాల్స్తున్నారు ఊరికే. దళిత నీకేం వస్తుందిరా? సరదా, జస్ట్ ఫర్ ఫన్. ఇస్ దట్ ఫర్ ఫన్? నేను ఇంకా ఎవరైనా దూరంగా ఉన్న ఎనిమితో ఫైట్ చేస్తున్నారేమో అనుకున్నాను. వెహికల్ని డ్యామేజ్ చేస్తున్నారు ఆయన. వెహికల్నా ఇదా? మొత్తంకి చూసారా? ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. నేను ఇంకా అటో ఇటో వెళ్ళుంటారేమో అనుకున్నాను. లైక్ ఫుల్ పాకుతోనే ఉన్నారు. చాలా సెకలు ఉన్నారా నీలో? ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. 7 ఏమో బుల్లెట్లు కరెక్ట్గా 3 తగిలితే నాక్ అయిపోవాలి. అవునా కదా?
రావట్లేదా? నువ్వు అవ్వలే. పోయినసారి అంతైనా కూడా చిగ్రాలెట్టిల్లని దెబ్బ అదర్సు కదా. ఏముందిలే ఇంకా పడుకో. సిక్స్ ఎక్స్ ఎంతకైనా నాకు నాకు మంచిగా గ్రైండ్ చేసిన స్కోప్ అది. ఓ మై గాడ్, వావ్, ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. అసలు సప్రెసర్ ఏదైతే ఉందో ఇది పెద్ద సోది అటాచ్మెంట్. ఎక్కడ పోయారు ఆయన? వాసు వాసు రే వాసు. వెనుకకి అంత ఫాస్ట్ గా ఎలా వెళ్ళిపోయారు తను? సార్ అంత పెద్ద సంఘటన జరిగింది కదా అని ఏదైతే అయిందని జెట్ స్పీడ్ లో వచ్చేసిన సార్. దాని వెనుకకి వచ్చినవా నైనా? మీకు కనిపించారా అసలు అతను వెనుకకి వెళ్ళడం? నేను ఇది మాత్రం ఒకసారి స్ట్రీమ్ రివైండ్ చేసి చూసుకోవాలి. వచ్చాడు 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 వచ్చాడు. రేయ్ ఎవర్రా మీరంతా? అరే ఇడేమైతా, నేనేం ఫీల్ అవుతానా, నువ్వేం చేస్తానావురా? హ్యాకర్ హ్యాకర్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నా, ఫైర్. ఆ కార్ ఇంతకు ముందు కాలిందే కదా అది. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. ఎందుకు అంత బంగారం లాగా పడుకుంటారో ఏంటో.
నిమ్మకాయని మనం పట్టుకెళ్ళి బండి కింద పెట్టాలి కానీ నిమ్మకాయ బండి కిందకి రాకూడదు. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. బాగా ఆడాడు కదా. ఇంకొక నిమ్మకాయ. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. కొంచెం ఇక్కడిక్కడే తిరుగుదాం. దూరం నుంచి రెండర్ అవ్వకుండా ఎవరైనా కనపడతారు. దూరంగా చూద్దాము. దూరంకి వెళ్ళి కనిపిస్తే వెళ్ళి తొక్కిచ్చేద్దాం అంతే. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఇక్కడ గడ్డిలో ఎవరు లేరు. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ట్రై చేద్దాం. ఇక్కడ లేరు. నా పక్కనే ఎక్కడో దగ్గరలోనే ఉండుంటారు. మేబీ ఐఎమ్ జస్ట్ మిస్సింగ్ హిమ్. కదా ఇంకా ఎక్కువ దూరంకి వెళ్ళి చూస్తే అట్లా గడ్డి లేకుండా కనపడుతుంది, కొట్టొచ్చు. కానీ నేను దూరంగా ఎక్కడికైతే వెళ్ళి కనిపించారు కనిపించారు. అక్కడ ఒక బుష్లో కూర్చున్నారు ఆయన. చూసారా చూసారా చూసారా? అమ్మా అది ఏదది? మిస్ అయిపోయాను నేను ఆ బుష్ని. యా హీస్ కమింగ్. పట్టుకుంటారు మళ్ళీ గడ్లో. ఇలాంటి స్నేక్లు దూరంగా ఉంటే కనపడతా కానీ దగ్గర కనపడదు. చలో ఫుల్ ఎనర్జీ డ్రింక్ వేసుకొని ఇంకొక నిమ్మకాయ కోసం వెళ్దాం. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? పద చూసుకుందాం. ఇదేందా ఇదే? What really? ఏం చేయడం లాట్ సార్. ఇంకా మేము వెళ్ళి నెక్స్ట్ తీసుకుంటాం సార్. Bring him from the yard.